వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారిని అఫ్జల్ బేగం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా కొరత ఉందని అనే వదంతులను రైతులు నమ్మవద్దని అన్నారు. ప్రతిరోజు రోడ్లు వస్తున్నాయని తెలిపారు. లోడ్ అన్లోడ్ విషయానికి వస్తే కొద్దిగా ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమన్నారు. 1-2 రోజుల్లో ప్రతి రైతుకు యూరియా అందిస్తున్నామని, రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని అన్నారు. 25,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రైతు సోదరులకి నా విన్నపం ఏంటి అంటే, ఇక్కడ యూరియా కొరత ఉంది అనేది ఆందోళన చెందుతున్నారు. మన సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత లేదు. ప్రతిరోజు లోడ్లు రావడం జరుగుతుంది. ప్రతి సొసైటీలో కూడా మేము రైతులకి సరిపడా యూరియా పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఒక రోజు అటు ఇటు అవుతుంది. ఎందుకంటే ఆ లోడ్ రేకు నుండి లోడ్ అయ్యి మళ్ళీ ఆ ట్రక్స్ బై రోడ్ వే వచ్చి సొసైటీకి వచ్చే వరకు 1-2 రోజులు అటు ఇటు అవుతుంది. కాబట్టి మనకి ఒక రోజు లేట్ అయినా కూడా పర్వాలేదు, అందరికీ సరిపడా యూరియా వస్తుంది. రైతు సోదరులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. మన జిల్లాకి 25,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని మేము కమిషనర్ గారికి రాయడం జరిగింది. దానికి సరిపడా యూరియాని మనకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు 13,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా మనకి ఇంకా ఒక 7,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. ఈ సీజన్ కంప్లీట్ అయ్యే వరకు మనకు కావలసిన యూరియా రైతు సోదరులందరికీ కూడా సరిపడా యూరియా వస్తుంది. కాబట్టి నా యొక్క విన్నపము రైతు సోదరులందరితో ఏంటి అంటే, యూరియా కొరత ఉంది అనేది ఆందోళన చెందవద్దు. యూరియా కొరత మన జిల్లాలో మాత్రం లేదు.